ఈ భూమిని దేవుడు శపించిన తర్వాత ఒక వ్యక్తి ఈ భూమి మీద పుట్టినాక ఆ భూమిని శపించినందుకు నెమ్మది కలగజేశాడు దేవుడు. ఆ వ్యక్తి గురించి తెలియాలంటే మొదటగా ఆదాము వంశావళి గురించి తెలియాలి. ఆదాము వంశావళిలో షేతు పుట్టాడు. ఆ షేతుకు పుట్టిన ఈ వంశావళి ఇది 10వ తరములో పుట్టిన ఒక వ్యక్తి గురించి. ఆనోకు ఈ భూమి మీద 365 సంవత్సరాలు బతికి 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవుడే తనను డైరెక్టర్గా తీసుకెళ్ళాడు. ఆ ఆనోకు పుట్టిన కుమారుడే మెతిషాలు. ఈ మెతిషాలు పుట్టిన కుమారుడే లేమాకు. ఈ లేమాకు కయ్యోను మనవడు కాదండి. కయ్యోనుకి ఆ షేతు వంశావళికి సంబంధం లేదు. కయ్యోను ఆదాముకు పుడితే షేతు కూడా ఆదాముకే పుట్టాడు. కయ్యోను దేశదెమ్మరై వెళ్ళిపోయాడు, సంబంధం లేదు కయ్యోనికి. ఇది షేతు వంశావళే. ఆదాము తర్వాత షేతే వంశావళిది. ఈ ఆదాము వంశావళిలో 10వ తరంలో పుట్టిన వ్యక్తే ఈ భూమికి నెమ్మదిని కలగజేశాడు. 182 సంవత్సరాలప్పుడు ఈ లేమాకు నోహా పుట్టాడండి. అప్పుడే ఈ నోహా పుట్టినాక ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా వారి చేతి పని విషయములైనను వారి చేతి కష్టములైనను వారికి నెమ్మదిని కలగజేశాడు. అప్పుడు లేమాకు 777 సంవత్సరాల భూమి మీద బతికి మరణించాడండి, కుమార్తెలను కని. ఈ నోహా ఇంతటితో భూమిని శపించినాక వారికి నెమ్మదిని కలగజేశాడు. నోహా పుట్టినాక నోహాకు దేవుడు 3 కుమారులను ఇచ్చాడు. ఈ నోహాకు 500 సంవత్సరాలు అయినప్పుడు హామును, షేమును, షేతునిచ్చాడు దేవుడు. ఇది ఇంతటితో ఆదాము వంశావళి ముగిసిందండి. ఆదాము వంశావళి ముగిసింది. ఇక్కడి నుంచి ప్రారంభం నోహా వంశావళిది. అసలు భూమిని మొదటగా ఎందుకు శపించాడు? అసలు ఆదాము ఉన్నప్పుడే భూమిని శపించాడండి. ఈ ఆదాము గురించి తెలిస్తే గాని ఈ భూమిని ఎందుకు శపించబడింది, అసలు ఆదాము ఎందుకు శపించబడ్డాడు, ఆదాముతో పాటు తన భార్య ఎందుకు శపించబడింది తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ 2 అని కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన పేజీని ఫాలో అవ్వండి.